సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు దివ్యనామములో మీ అందరికీ శుభాలు తెలియచేస్తున్నాను. రండి, మనమందరం కలిసి ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగిన వారు మోకరించండి. మన రెండు చేతులు జోడించి మన శిరస్సు వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ఆశ్చర్యకరుడా, నీకు స్తోత్రాలయ్యా. ఆలోచనకర్త, నీకు వందనాలు. బలవంతుడైన దేవుడా, నీకే స్తుతులు స్తోత్రాలు. మహోన్నతుడైన దేవా, నీకు వందనాలు. మహాప్రభువా, దేవాతి దేవా, నీకు స్తుతులు స్తోత్రాలు. మహిమా స్వరూపం కలిగిన తండ్రి, నీకే మహిమ చెల్లిస్తున్నాను. యాకోబు దేవా తండ్రి, అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, దావీదు దేవా, నీకే స్తుతులు స్తోత్రాలు. మా పితరుల దేవా, నీకు వందనాలు. మా ప్రభువా, నీకు వందనాలు. సర్వలోకములకు దేవుడైన నా ప్రభువా యేసునాథా, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్య. గడిచిన కాలమంతా ప్రభువా నీ కృపలో భద్రపరిచారు, సంరక్షించారు, నీకు వందనాలు. ఇంతవరకు మా అందరికీ రక్షణ దయచేసినందుకు నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. మా అందరికీ కాపుదల దయచేసినందుకు అయ్యా నీకే కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తున్నాం ప్రభువా. ప్రయత్నాలన్నిటిలో నీ దీవెనను, నీ కాపుదలను ప్రభువా, నీ భద్రతను మాకు అనుగ్రహించినందుకు నీకే స్తుతులు. ఏ అపాయం జరగకుండా తండ్రి నీ రక్షణ, నీ కాపుదల మా బిడ్డలందరికీ అనుగ్రహించినందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. బిడ్డల యొక్క కష్టార్జితాన్ని, పనులను దీవించినందుకు ప్రభువా, మా అవసరతలన్నీ కూడా తీర్చినందుకు నీకే స్తుతులు స్తోత్రాలు. అయ్యా, ఈ రాత్రి కాల సమయంలో ప్రభువా, ఎంతమంది అయితే బిడ్డలు ఈ సమయాన్ని చూడలేకపోయారు, కానీ మా అపారమైన నీ కృపలో మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి నీ పాద సన్నిధిలో ఇలా ప్రార్థన చేసుకుని నేను గణపరచడానికి, నిన్ను మహింపరచడానికి మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ రాత్రి కాల వేళ ప్రభువా, ఎంతమంది బిడ్డలు ప్రభువా ఇట్లా ఏకీభవించి ప్రార్థన చేస్తున్నారో వారందరి ప్రార్థనలు మీరు ఆలకించండి, వారిని దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ ప్రార్థన చేస్తున్నాను. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా, మా హృదయాలను ఎరిగిన దేవుడు, హృదయ ఆలోచనలు ఎరిగిన దేవుడు అయ్యా, నీకే స్తుతులు స్తోత్రాలు. మా యొక్క కష్టాలు, మా యొక్క బాధలు తెలిసిన వాడవు, మా హృదయ ఆలోచనలు తెలిసిన దేవా, నీకే స్తుతులు చెల్లిస్తున్నాం. ఒకవేళ తండ్రి మా హృదయంలో మీకు ఆయాసకరముగా ఉంటే ప్రభువా, నీ అపారమైన కృపతో మమ్మల్ని ప్రభువా ఆయన క్షమించమని, మా హృదయాన్ని ప్రభువా నీ రక్తంతో శుద్ధీకరించమని ప్రార్థన చేస్తున్నాను. బిడ్డల యొక్క హృదయంలో ఉన్న ప్రభు బాధలను, కష్టాలను, కన్నీళ్లను అయ్యా చూస్తున్న దేవా, మా హృదయ వేదనను ప్రభువా మా హృదయాల్లో నుంచి తొలగించమని, మా బిడ్డల నుంచి తొలగించమని వేడుకుంటున్నాం, ప్రార్థన చేస్తున్నాం. మా హృదయము తండ్రి నాయన నిష్కలంక్షంగా ఉండటానికి, పరిశుద్ధంగా ఉండటానికి నీ ప్రశస్త రక్తముతో కడగమని, పరిశుద్ధపరచమని అడుగుతున్నాను. నమ్మదగిన దేవా, నీకు వందనాలయ్య. అయ్యా ప్రభువా, ఆశ్చర్యకరుడా, గొప్ప కార్యములు చేయువాడా, నీకు వందనాలు. ఎంతమంది అయితే బిడ్డలు ప్రభువా వ్యాధితో, బాధతో నాయన ప్రభు బాధపడుతున్నారు, వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. మానసికమైన సమస్యలు, బలహీనతల నుంచి ప్రభువా, భయంకరమైన అనారోగ్యం నుండి ప్రభువా, ఎవరైతే మరణకరమైన రోగంలో ఉన్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారందరూ కృంగిపోయి భయపడుతూ ప్రభు బలహీనం అవుతున్నారయ్యా. ఇప్పుడే నీ ప్రశస్తమైన యేసుక్రీస్తు దివ్యనామములో తండ్రి మీరు పొందిన దెబ్బల ద్వారా మాకు స్వస్థత కలిగింది. ఇప్పుడు యేసు నామములో వారిని ముట్టినందుకు నీకు వందనాలు. ఇప్పుడే స్వస్థతను బిడ్డలందరికీ అనుగ్రహించినందుకు నీకు వందనాలు. వారికి సంపూర్ణమైన ఆరోగ్యం, ఆయుష్ను ప్రభువా నాయన మీరు అనుగ్రహించినందుకు నీకే స్తుతులు స్తోత్రాలు. అయ్యా, మీ యొక్క భద్రతలో భద్రపరచమని మీరు సహాయం చేసినందుకు నీకే స్తుతులు చెల్లిస్తున్నాను. అంధకార దురాత్మ క్రియలను, దుష్టుని కార్యాలను ప్రభువా ప్రశస్తమైన యేసుక్రీస్తు మహిమగల నామములో వాటన్నిటిని ప్రభువా దూరపరుస్తున్నాను. వాడు చేస్తున్న అడ్డంకాలను ప్రభువా, ఆటంకాలన్నిటినీ యేసు నామములో తొలగిస్తున్నానయ్యా. నీ రక్త ప్రోక్షణ చేస్తున్నానయ్యా. అయా ప్రభు, ఆర్థికంగా కుంగిపోయిన బిడ్డల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. అప్పులనే బాధలో ఉన్న ప్రభువా నాయన మొయ్యి లేకుండా ఉన్నారు ప్రభువా, వారిని కనికరించండి అయ్యా. వారి ప్రభువా అప్పుల భారం నుంచి ప్రభువా నాయన మీరు కృప చూపించి వారిని లేవనెత్తమని, ఆర్థికమైన బలాన్ని బిడ్డలకు అనుగ్రహించమని వేడుకుంటున్నాను అయ్యా. కుటుంబం పతనమైపోయి తండ్రి అయ్యా, కుటుంబాలు విచ్ఛిన్నమైపోయి, కుటుంబాల మధ్య తగాదాలు, కుటుంబాల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలతో ఉన్న కుటుంబాలన్నిటినీ సమ్ముఖం ముందుకు తీసుకొస్తున్నాను
వారందరినీ ప్రభువా తండ్రి వారి హృదయాల్లో నెమ్మది కలుగు చేయండి ప్రభు. వారి హృదయంలో ఉన్న చెడ్డ స్వభావాలను తీసివేయండి నాయన ప్రభు. కుటుంబాల మధ్య సమాధానం దయచేయండి. గొడవలను ఆస్తి గొడవలను ప్రభు నిమ్మళం చేయమని వేడుకుంటున్నాను. మీరే సహాయం చేయండి అయ్యా. వారి మధ్య శాంతి సమాధానము ప్రేమ కలిగి ఉండే కృపను బిడ్డలకు అనుగ్రహించండి అయ్యా. సహాయం చేయండి. భార్యాభర్తల మధ్యన గొడవలను కొట్టివేయమని ప్రార్థన చేస్తున్నాను. ఒకరినొకరు క్షమించుకునే కృప అనుగ్రహించండి. ప్రేమించుకునే కృప దయచేయండి. ఒకరినొకరు సన్మానించుకునే కృపను బిడ్డలకు అనుగ్రహించమని వేడుకుంటున్నాను. ఆ యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకొని ప్రభు యవనేచ్ఛల నుంచి దూరపరచండి ప్రభు. తల్లిదండ్రులు సన్మానించే కృప, యవన కాలం ముందు నీ కాడి మోసే కృప, నీ వాక్య ధ్యానమందు, ప్రార్థనలందు, పరిచర్యనందు వారు ప్రభువా నాయన ఉండులాగన అలాంటి మనసు బిడ్డలకు అనుగ్రహించమని వేడుకుంటున్నాను. వారికి మంచి జాబును అనుగ్రహించండి అయ్యా. సహాయం చేయండి. ఎంతమంది అయితే ప్రభు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు, ఎంతమంది అయితే ప్రభు నాయన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు, ఎంతమంది అయితే రాస్తున్నారు, వారి క్వాలిఫై అవ్వలాగున తండ్రి సహాయం చేయండి. ఆయన ఉద్యోగాల్లో సెలెక్ట్ అయ్యి మంచి ఉద్యోగం పొందుకునే ప్రభు కృపద ఇచ్చేయమని వేడుకుంటున్నానయ్యా. గర్భఫలం లేని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నానయ్యా. కనికరించండి, కృప చూపించండి అయ్యా. ఒక మంచి బిడ్డను ప్రభు సంపూర్ణమైన ఆరోగ్యవంతు కలిగిన ప్రభు స్వాస్థ్యాన్ని, బహుమానాలను బిడ్డలకు అనుగ్రహించమని వేడుకుంటున్నాను. ఇప్పుడే ప్రభు మీ కార్యాన్ని జరిగించినందుకు నీకు స్తుతులు, స్తోత్రాలయ్యా. ఎవరైతే హృదయంలో విశ్వసించారో వారి మధ్య మీ కార్యాన్ని ఇప్పుడే జరిగించినందుకు నీకే స్తుతులు చెల్లిస్తున్నాను. ప్రభు విదేశాల్లో మా బిడ్డలు ఉంటున్నారయ్యా. చదువు నిమిత్తం వెళ్ళారు తండ్రి, ఉద్యోగ నిమిత్తం వెళ్ళారు అయ్యా. కొంతమంది బిడ్డలు చదువుకుంటూ ఉద్యోగం చేస్తున్నారయ్యా. వారికి నీ కాపుదల దయచేయండి, నీ తోడు దయచేయండి ప్రభు. నీ దేవదూతలు ఉంచమని వేడుకుంటున్నారు. వారి చుట్టూరు నీ కాపుదల దయచేసి నీ రక్త ప్రోక్షణ చేస్తున్నానయ్యా. వారిని కాపాడమని, రక్షించమని ప్రభు సహాయం చేయమని వేడుకుంటున్నాను. అయితే ఎంతమంది అయితే కోర్టు కేసులు ఉన్నాయో ప్రభు, ఎంతమంది అయితే వాటందరినీ జ్ఞాపకం చేసుకుని వాటన్నిటి నుంచి విడిపించమని వేడుకుంటున్నాను అయ్యా. అంతేక మంది బిడ్డలు ప్రభు నాయన లోన్స్ తీసుకుని ప్రభు కట్టలేక తండ్రి వారికి కలిగినదంతా పోగొట్టుకుంటున్నారయ్యా. వారికే మీరు వివేకం, జ్ఞానం అనుగ్రహించండి. వారందరినీ ప్రభు నీ కాపుదల్లో నీ కాపుదల్లో భద్రపరిచి వారిని బ్లెస్ చేయమని, ఆశీర్వదించమని, ఈ రాత్రి అంతా నీ కృపలో భద్రపరచమని అయ్యా. మేము నిద్రిస్తుండగా తండ్రి మీరే మాకు సహాయం చేయండి అయ్యా. అలానే భారతదేశాన్ని భారతదేశాన్ని కాపాడుతున్న తండ్రి అయ్యా, సోల్జర్స్ ఫ్యామిలీస్ అందరినీ జ్ఞాపకం చేసుకుని వారి కుటుంబాలకి నీ కాపుదల దయచేయండి. వారందరిని దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాను. భారతదేశం మొత్తానికి ప్రభు రక్షణ దయచేయండి అయ్యా. సహాయం చేయండి, నీ కృపలో భద్రపరచమని అయ్యా. సేవకుల కుటుంబాలను కూడా దీవించి ఆశీర్వదించండి ప్రభు అయ్యా. తండ్రి మా ప్రభు నీ ఆత్మ వేలుబడి చేయలాగున సహాయం చేయి. ఎక్కడ మానవ మనసు ప్రభు ఏలనీయొద్దు ప్రభు, నీ ఆత్మతో నడిపించి కృపను మా అందరికి అనుగ్రహించమని వేడుకుంటున్నాను. నీ ఆత్మకార్యం జరిగించమని మా పడకల చుట్టూరు యేసురక్త ప్రోక్షణ చేస్తున్నానయ్యా. మా గృహాల చుట్టూరు యేసురక్త ప్రోక్షణ చేస్తున్నాను. యేసునామములో దేవదూతను రిలీజ్ చేస్తున్నాను ప్రభు. మాకు ప్రభు మంచి నిద్ర దయచేయండి. నా ప్రియులు నిద్రిస్తుండగా నేను ఆశీర్వదిస్తున్నట్లు అయ్యా తండ్రి, మా యొక్క తండ్రి విశ్రాంతి గదంతస్తుంది పరిశుద్ధమైన పవిత్రమైన ప్రభు యేసు నామములో తండ్రి శుద్ధీకరించుకుంటున్నా. నీ ఆత్మకార్యం జరిగించి మీరే మహిమ తెచ్చుకోండి. మంచి నిద్రను మాకు అనుగ్రహించండి. మీ చిత్తమైతే ఉదయకాలమే లేసి కృతజ్ఞతతో నిండిన ప్రభు హృదయముతో నీ సన్నిధికి వచ్చే కృప మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు దివ్యనామములు అడిగి వేడుకుని ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మిక నేను సహాసం మనకును సకల పరిశుద్ధులకును సదాకాలం తోడుండి నడిపించునుగా. సహోదరి సహోదరుడా, ఈ ప్రార్థనలు మీకు ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా మీ ఆత్మకు బలపరుస్తుంటే మీరు పొందిన మేళలను, మీ ప్రార్థన అవసరతలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ ప్రార్థన అనేక మందికి షేర్ చేయండి. మీలో చాలామంది ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. అనేక మందికి కూడా షేర్ చేయండి. అందును బట్టి మీ అందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. దేవుడు మేము దీవించునుగాక. ఆమేన్.